క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్. మొత్తం మీద శనార్థి తెలంగాణ దినపత్రికకు సంబంధించిన వివిధ జిల్లాలో ఉన్న వార్తలతో పాటు ఇటు స్పోర్ట్స్ వార్తలు ఇటు మూవీ వార్తలు ప్రత్యేక బులెటిన్లో మీకు అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా వరకు ఎటువంటి వార్తలు ఉన్నాయి, కొందరు ఎస్ఐలు మానవతా దృక్పథంతో చాలా పెద్ద ఎత్తున మంచి పనులు చేస్తూ ఉన్నారు, చాలా కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం. నిజంగా ఏం జరుగుతుందో ఒకసారి ఎలా ఉన్నాయో వార్తలు చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఒక ఎస్ఐ గురించి ఫస్ట్ మాట్లాడుకున్న తర్వాత జిల్లాల ఎడిషన్లకు వెళ్దాం. ఇక్కడ ఒక ఎస్ఐ ఉన్నాడు. కొండంత మనసున్న కొండ మల్లపల్లి ఎస్ఐ రోడ్డు మీద పడి ఉన్న వృద్ధుని చూసి చలించిన కాకి హృదయం, వాహనాన్ని ఆపి వృద్ధిని తీసుకెళ్లి ప్రథమ చికిత్స, మరోసారి మానవత్వం చాటుకున్న ఎస్ఐ ముత్యాల రామూర్తి, నిజమైన ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూ ప్రశంసలు దేవరకొండ. గిట్లా ఉండాలన్నయ్యా పోలీస్ డిపార్ట్మెంట్ అంటే, అందరికీ ఆదర్శంగా ఉండాలి. ఇక కొందరు ఎస్ఐలు పైసలు ఉంటాయాలు, పైసలు ఎవరిస్తే వాళ్ళ సైడే ఉంటా ఉన్నారు. ఇది కదా మానవత్వంతో ఉన్న ఎస్ఐల పరిస్థితి. గ్రేట్ అనా, గ్రేట్ జాబ్. ఒకసారి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూద్దాం. ముదిరాజులను బీసీఏలో చేర్చాలి, త్వరలో ముఖ్యమంత్రిని కలుస్తాం, ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు హర్షణీయం, బీఆర్ఎస్ నాయకులు మొసలి కన్నీళ్లు. ముదిరాజ్ మహాసభ నేతలు ఆదిలాబాద్లో చేస్తున్న మీడియా పాయింట్లో ప్రెస్ క్లబ్లో చేస్తున్న వ్యాఖ్యలు చూస్తూ ఉన్నాం. ప్రమాదకరంగా చెట్టు తొలగించాలని కాలిన వాసుల వినతి. నిర్మల్ మండలం కొండాపూర్ శివారులో ఉందంట. ఇది ఐకేపీ విఓఏలకు కనీస వేతనం అమలు చేయండి, కనీస వేతనం అమలు చేయాలని చేస్తూ ఉన్నారు వాళ్ళు. ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి భోగే ఉపేందర్ డిమాండ్ చేస్తూ ఉన్నారు. రెబ్బెన సీఎంతో ముఖాముఖికి తరలిన ఉపాధ్యాయులు జెండా ఊపి బస్సులను ప్రారంభించిన అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్. నిన్న ఎల్బీ స్టేడియంలో జరిగిన ముచ్చట్లది. నిర్మల్ మందకృష్ణ చిత్రపటానికి పాలాభిషేకం, సుప్రీంకోర్టు తీర్పుపై ఎంఎస్ఎఫ్ నాయకుల హర్షం. బెల్లంపల్లి తపాలా శాఖలోని పొదుపుపై అవగాహన సదస్సు. సారంగపూర్ తాత్కాలిక రోడ్డుతో తంటాలు, చినుకు పడితే బురదమయం, బ్రిడ్జి కొట్టుకుపోయి 3 ఏళ్లు పట్టించుకొని అధికారులు. సిర్పూర్ కాగజ్నగర్లో చూడు ఎట్లా ఉంది. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ నుంచి దహయగాం మండల కేంద్రానికి వెళ్ళే ప్రధాన రహదారి ఇట్లా ఉంది. కొత్మీర్ బిబ్రా గ్రామాల మధ్య ఉన్న బ్రిడ్జి 3 సంవత్సరాల క్రితమే ఉన్న పెద్దవాగు రావడంతో బ్రిడ్జి రోడ్డు కొట్టుకుపోయిందంటే అప్పటి నుంచి అతిగతి లేదు. ఇది దీంట్లో ఉన్న వార్తలు అయితే ఒకసారి నిజామాబాద్ వార్తలు చూద్దాం. స్థానిక ఎన్నికలకు కసరత్తు షురు, ఓటర్ల జాబితా తయారుకు శిక్షణ, రిజర్వేషన్ల నిర్ధారణపై సందిగ్ధం. కామారెడ్డి ఇక ఆర్మూర్లో తల్లిపాల వారోత్సవం జరుగుతుంది. ఆర్మూర్లో కమ్మర్పల్లిలో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలి, రాజ్యసభలో కేఆర్ సురేష్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు చూస్తూ ఉన్నాం. బాల్కొండ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, రాకపోకలకు అంతరాయం. ఇక్కడ దర్పల్లి మండలం వాడి గ్రామంలో బ్రిడ్జి నిర్మాణ పనులు నత్తనడకగా నడుస్తూ ఉన్నాయి. ఇక్కడ నిజామాబాద్ రూరల్ కామారెడ్డి జిల్లాలో 6 ఎస్ఐలకు బదిలీలు జరిగిందంట. ఉత్తర్వులు జారీ చేసిన ఎస్పీ సింధు శర్మ. పోచంపాడులోకి భారీగా వరద నీరు, మహారాష్ట్ర విష్ణుపురి నుంచి 50,000 క్యూసెక్కుల ప్రవాహం. ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాలలో జలకళ మాత్రం ఉట్టిపడతా ఉంది అని చెప్పుకోవచ్చు. ఒకసారి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూద్దాం. వైద్యాధికారులు కాంట్రాక్ట్ యాజమాన్యం నిర్లక్ష్యం వీడాలి, 3 నెలల పెండింగ్ జీతాలు, ఇతర సమస్యలు పరిష్కరించాలి, లేని పక్షంలో సమ్మెకు మరింత ఉధృతం చేస్తాం. టీయూసీసీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి కార్మికుల సమ్మె ప్రారంభం. కరీంనగర్ గుంతల రోడ్లపై గులాబీ పూలు చల్లుతూ కామ్రేడ్ల నిరసన. నిధులను విడుదల చేసి మాస్టర్ ప్లాన్ అమలు చేయాలి, రోడ్ల ధ్వంసానికి మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యమే కారణం, ఖనీలో వెంటనే రోడ్ల నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. సిపిఐ రామగుండం నగర సమితి గోదావరి ఖని. మానవత్వం చాటుకున్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్. క్యాన్సర్ బారిన పడిన చిన్నారికి మెరుగైన వైద్యం కోసం 10 లక్షల సహాయం. గ్రేట్ సార్. సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తున్నాం, మందకృష్ణను పావుగా వాడుకున్నారు, అసెంబ్లీలో సీఎం తీర్మానం ఎలా చేస్తారు, తెలంగాణ మాల మహనాడు నాయకుల వ్యాఖ్యలు. గంభీరావుపేట
మాజీ సర్పంచ్ల ముందస్తు అరెస్టు. పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని అసెంబ్లీ ముట్టడికి యత్నం. సమాచారం తెలుసుకొని అరెస్టు చేసిన పోలీసులు. మరి బీఆర్ఎస్ హయాంలోనే సర్పంచ్లు అందరూ ఉన్నారు. మరి బీఆర్ఎస్ ఆ హయాంలో ఎందుకు మీ పెండింగ్ బిల్లులు మీకు ఇవ్వలేదో మరి అప్పుడు నిరసన తెలిపితే బాగుండేది. అధికారంలో ఉన్నప్పుడు చల్లబడి, అధికారం లేనప్పుడు ఎగిరెగిరి పడితే ఏమీ రాదు. కానీ న్యాయం జరగాలి చివరికి అట్లీస్ట్. వైద్యాధికారులు కాంట్రాక్ట్ యాజమాన్యం నిర్లక్ష్యం వీడాలి. 3 నెలల పెండింగ్ జీతాలు, ఇతర సమస్యలు పరిష్కరించాలి. లేని పక్షంలో సమ్మెను మరింత ఉధృతం చేస్తాం. టీయూసీసీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి కార్మికుల సమ్మె ప్రారంభం. ఇది ఇట్లా ఉంటుంది సార్. ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూద్దాం. న్యాల్కాల్లో ఘనంగా బోనాల పండుగ. జైరాబాద్ న్యాల్కాల్లో ఘనంగా జరిగింది. జిల్లాలో ఏసీబీ తనిఖీలు ముమ్మరం. అమీన్పూర్లో పట్టుబడిన 2 ఉద్యోగులు. జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అర్ధరాత్రి వరకు కొనసాగుతున్న ఏసీబీ తనిఖీలు. పైసలే పైసలు. అమీన్పూర్ పటాన్చెరు నియోజకవర్గంలో ఏడ చూసినా కబ్జాలు. ఆ ఎమ్మెల్యే వచ్చి మళ్ళీ కాంగ్రెస్లో జాయిన్ అయ్యాడు. కబ్జాలు ఎమ్మెల్యే. నూతన చట్టాల అమలు తీరుపై ఎస్పీ సమీక్ష. కొత్త చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ సంగారెడ్డి. స్పందించిన మున్సిపల్ కమిషనర్. పనులు ప్రారంభించిన పురపాలక శాఖ సిబ్బంది. పందులతో ప్రజలు బెంబేలు అని ఒక వార్త వచ్చింది. దానికి ఎఫెక్ట్ హుస్నాబాద్లో. థ్యాంక్ యూ. ఎస్సీ వర్గీకరణ తీర్పును స్వాగతిస్తున్నాం. నరేంద్ర మోడీ మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం. ఎస్సీ వర్గీకరణ మాదిగల అభ్యున్నతికి కృషి చేసిన ఏకైక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని నరేంద్ర మోడీకిను ఇక్కడ మందకృష్ణ మాదిగకు పాలాభిషేకం చేస్తూ ఉన్నారు. విజయ డైరీ నిర్లక్ష్యంపై పాడి రైతుల కన్నెర్ర. 4 నెలలైనా చెల్లించని పాల డబ్బులు. పాల కేంద్రం వద్ద రైతుల నిరసన. జోగిపేట్. సరే, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూద్దాం. మందకృష్ణ మాదిగ పోరాట ఫలితమే నేడు సుప్రీంకోర్టు వర్గీకరణ తీర్పు. 30 సంవత్సరాల కళ నెరవేరింది అంటూ వడ్డపల్లి శివకుమార్ మాదిగ చేస్తున్న వ్యాఖ్యలు చూస్తా ఉన్నాం. జవహర్ నగర్. ఎస్సీ వర్గీకరణతో మాదిగల జీవితాలలో వెలుగులు. అంబేద్కర్ మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం. కీసర ప్రధాన కూడలిలో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో సంబరాలు జరుగుతూ ఉన్నాయి. కీసరలో ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను వెంటనే అమలు చేయాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య డిమాండ్ చేస్తూ ఉన్నాడు. చెవెల. జెడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు బ్యాగులను పంపిణీ చేసిందంట. మౌలాలిలో బ్యాగులు పంపిణీ చేసిండ్రు. దర్జాగా ప్రభుత్వ భూమి కబ్జా. మాల్ నల్లబెల్లి రెవెన్యూ భూముల అన్యక్రాంతం. ప్రభుత్వ భూమిలో ఇంటి నెంబర్ ఎలా ఇస్తారు? ప్రభుత్వ భూమి కనిపిస్తే చాలు కబ్జా చేస్తున్న అక్రమార్కులు. భూములు కబ్జా కాకుండా చర్యలు తీసుకోవాలంటే డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఒక దిక్కు కఠిన చర్యలు తీసుకున్నా కూడా ప్రభుత్వ భూములు మాత్రం హంఫర్ట్ అవుతా ఉంది. యాచారం మీన్స్ ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం అది. ఇది ఎట్లా ఉంటే ఒకసారి గ్రేటర్ హైదరాబాద్ వార్తలు చూద్దాం. కమర్షియల్ టు డొమెస్టిక్ అక్రమంగా గ్యాస్ ఫిల్లింగ్. 117 గ్యాస్ సిలిండర్ల స్వాధీనం. పౌర సరఫరాల శాఖ అధికారి ఏఎస్ఓ బాల సరోజ మైలార్దేవపల్లి రాజేంద్రనగర్. సుప్రీంకోర్టు ధర్మాసనం సామాజిక న్యాయానికి ఊపిరిపోసింది. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు పట్ల హర్షం వ్యక్తం. ఎంసీసీఐయు మియాపూర్ డివిజన్ కార్యదర్శి ఇస్లావత్ దశరథ్ నాయక్ మిత్రుడు. దశరథ్ నాయక్ అయితే నిజంగా అక్కడ మియాపూర్లో సంబంధించిన ఏ ఇష్యూ జరిగినా కూడా ముందుండి పోరాటం చేస్తూ ఉన్నారు. అర్జీలు ఇవ్వడం కాడి నుంచి మొదలు పెడితే ప్రజల పక్షం అయితే మిత్రుడు కొట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ ఇస్లావత్ దశరథ్ నాయక్ గ్రేట్ జాబ్ అన్న. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు కృతజ్ఞతలు. మాదిగ సంఘాల మహాకూటమి నేతలు నిన్న ఖైరతాబాద్ ప్రెస్ క్లబ్లో సోమజిగూడ. 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటం నెరవేరింది. ఏబిసిడి వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుతో హర్షం వ్యక్తం. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించిన రాజేంద్రనగర్ దళిత ఉపకులాల జర్నలిస్టులు మిత్రులందరూ నిన్న చేసిన నిబంధనలు బేఖాతర్. జాతీయ రహదారిని ఆనుకొని మద్యం దుకాణం. రద్దీ రహదారిలో మందుబాబుల హడావుడి. అమీర్పేట ఏంది అంతటి ఇట్లనే ఉంది. సర్వనాశనం అవుతుంది మందు షాపులతో. సరే, ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం. ఎస్సీ వర్గీకరణ జరగడంతోనే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి శుక్రవారం డ్రై డేగా పాటించాలి. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్. రైతులను నట్టేట ముంచుతున్న
క్రిస్టల్ సీడ్ విత్తన కంపెనీ పొలాలతో పత్తి మొక్కలు తీసేస్తున్న కంపెనీ ఉద్యోగులు మొక్కలకు నష్టపరిహారం ఎవరు చెల్లిస్తారు ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు. ఈ నకిలీ దాంతో పరేషాన్ ఉన్నది, కఠిన చర్యలు తీసుకోవాలి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ బలోపేతం. బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్ రావు కొల్లాపూర్. అస్వస్థతకు గురైన విద్యార్థులను పరామర్శించిన లింగాల ఎంపీడీఓ అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని లింగాల మండల కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల. మరి నిజంగానే బీసీ వెల్ఫేర్ హాస్టల్లో అస్వస్థత, ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్లో అస్వస్థత, గిరిజన ఆశ్రమ పాఠశాలలో అస్వస్థత, గురుకులంలో అస్వస్థత, మరి ప్రైవేట్లో ఎందుకు ఉండట్లేదు? మరి ఏం ఫుడ్ పెడుతున్నాం మనం పిల్లలకి? ఎక్కడ చెక్ చేస్తున్నారు? ఎటుపోతుంది వ్యవస్థ? పాలమూరు మినీ ట్యాంక్ బండ్ పై అధికారుల పర్యవేక్షణ లోపం జరిగింది. ఏసీన్లు చెట్లు మొలిసినాయి, కథ కంటికి మనం ఇంటికి కథ. సరే, ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూద్దాం. రాజకీయ పబ్బం కోసం ప్రతిపక్షాల గగ్గోలు. అభివృద్ధిని చూసి ఓర్వలకి ఎమ్మెల్యేపై అసత్య ఆరోపణలు. ప్రతిపక్షాలపై యాదగిరిగుట్ట పట్టణ కాంగ్రెస్ నాయకుల ఫైర్. యాదగిరిగుట్ట మీన్స్ ఆలేరు నియోజకవర్గం. ఎక్కడ చూసినా చిత్తడే, దోమలతో ప్రజలు ఇత్తడే. మండలంలో దోమల నివారణకు చర్యలు శూన్యం. పడకేసిన పారిశుద్ధ్యం. పరేషాన్లో వేములపల్లి మండల ప్రజలు. ఆగా ఉన్నది పో. లిఫ్ట్ నిర్మాణ ప్రదేశాన్ని పరిశీలించిన ఆర్డీఓ. గుండెబోయిన గూడెం 65, 66 సర్వే నెంబర్లలో భూసేకరణ. సైట్ ఇంజనీర్తో మాట్లాడి నిర్మాణ పనులపై ఆరా. హుజూర్ నగర్. మిర్యాలగూడ నుంచి సీఎం కృతజ్ఞత సభకు. నియోజకవర్గంలో పదోన్నతి పొందిన 303 మంది ఉపాధ్యాయులు. పచ్చ జెండా ఊపి బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి. మిర్యాలగూడ. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు హర్షణీయం. అధర్మంపై మాదిగల 30 ఏళ్ల ధర్మయుద్ధం గెలిచింది. న్యాయబద్ధమైన పోరాటం నడిపిన మందకృష్ణ మాదిగ. జాతి నేత మందకృష్ణ మాదిగకు ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసింది. ఒకసారి ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూద్దాం. మోడల్ స్కూల్ హాస్టల్లో సౌకర్యాల కొరత. 100 నుంచి 30కి తగ్గిపోయిన హాస్టల్ విద్యార్థుల ఇబ్బందులు పట్టించుకొని అధికారులు సౌకర్యాల కోసం అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. మోడల్ స్కూల్ హాస్టల్ ఇన్ఛార్జ్ శైలజ తొర్రూరులో చూడుగో మొత్తం కుళ్ళిపోయినే పెడుతున్నారు. పిల్లలు నిజంగా ఎట్లా? ఇదే ఫుడ్ మీరు కూడా తినండి, లోకల్ ఎమ్మెల్యేకి పెట్టండి, మంత్రులకు పెట్టండి, తెలుస్తుంది అప్పుడు కూడా. అంగన్వాడీ కేంద్రాలకు ఫ్యాన్ల పంపిణీ. కనీస సౌకర్యాలు పిల్లలకు కల్పించాలి. కాంగ్రెస్ నాయకులు జన్ను అరుణాకర్ వరంగల్. ఎస్సీ ఎస్టీ వర్గీకరణ ఘనత మందకృష్ణ మాదిగదే. మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం. ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు. తొర్రూర్. ఇది ఇట్లా ఉంటే వంతెనలో అడ్డుపడిన చెత్తను వెంటనే తొలగించాలి. తొలగిస్తారు ఇక. అధిక వరదలతో బ్రిడ్జిలో పేరుకుపోయిన చెదరం. బ్రిడ్జి ఇరువైపులా ఉధృతంగా ప్రవహిస్తున్న వరద నీరు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న సంబంధిత అధికారులు. నిర్లక్ష్యం వహిస్తే బ్రిడ్జి కూలే ప్రమాదం ఉంది. బయ్యారం. ఇవాళకు ఉన్న పెద్దవాగు వంతెనలో పేరుకుపోయిన చెత్తను వెంటనే తొలగించాలని సొసైటీ డైరెక్టర్ తెల్లం భిక్షం ఆధ్వర్యంలో ఎంఆర్ఓకి వినతి పత్రం అందించాలి. తొలగించండి, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడండి బయ్యారంలో. ఒకసారి ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూద్దాం. అరచేతిలో అందం, అతివలకు ఆరోగ్యం. ఆషాఢంలో ప్రత్యేకం. మహిళల మనసు దోచుకుంటున్న గోరింటాకు ప్రత్యేకత. విద్యుత్ ఘాతంతో పశువులు మృతి. ప్రమాదం నుంచి తప్పించుకున్న రైతు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వలనే ఇలాంటి ఘటనలు. దుమ్ముగూడెం. సుప్రీంకోర్టు తీర్పు పట్ల హర్షం. బాణసంచా కాల్చిన ఎంజేఎఫ్ నాయకులు కుస్మంచి. ఇక మండలంలోనే ప్రజావాణి కార్యక్రమం. అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉంటారు, సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ రామకృష్ణ వినతి. పాలేరు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేస్లో జాలాది. వైరాలో పొంగులేటి ప్రధాన అనుచరుడిగా గుర్తింపు. ఉద్యోగులకు అండగా నిలిచిన రామకృష్ణ. ఖమ్మం. ఒకసారి స్పోర్ట్స్ వార్తలు చూద్దాం. హ్యాట్రిక్ పై గురి. 25 మీటర్ల పిస్తల్ పోరులో ఫైనల్ కు మనుబాకర్. ముచ్చటగా 3వ పథకం గెలిచేనా. నేడే ఫైనల్ పోరు. గెలిస్తే హ్యాట్రిక్. నరాలు తెగే ఉత్కంఠ. డ్రాగా మురిసిన తొలి వన్డే. భారత్ శ్రీలంక మధ్య మ్యాచ్. వన్డే మ్యాచ్. హాఫ్ సెంచరీతో రాణించిన రోహిత్. 1 రన్ కోసం 2 వికెట్లు సమర్పించుకున్న భారత్. ఉత్కంఠ నడుమ డ్రాగా మురిసిన మ్యాచ్. 1 రన్ కోసం 2 వికెట్లు పోయినాయి. 1 రన్ కొడితే గెలిచేటోళ్ళు.
అదరగొట్టిన భారత హాకీ జట్టు ఆస్ట్రేలియాపై చారిత్రాత్మక విజయం నమోదు. ఒలింపిక్స్ గ్రూప్స్ చివరి మ్యాచ్లో 3-2తో విక్టరీ. 1972 తర్వాత ఆస్ట్రేలియాని ఓడించడం ఇదే తొలిసారి. ఒకసారి మూవీ చూద్దాం, మూవీ వార్తలు. ఒక్కసారి కమిట్ అయితే లిమిటే లేదు. గూప్స్ బంప్స్ తెప్పిస్తున్న బిగ్ బాస్ ప్రోమో. రొమాంటిక్ లవ్ అంట. క్వీనింగ్ సిటాడెల్ ప్రమోషన్ స్పెషల్ అట్రాక్షన్గా శామ్. దేవకన్య ప్రేమలో మునిగిపోయారా? పూనకాలే క్రేజీ హైప్ పెంచిన VD12 ఫస్ట్ లుక్. పూనకాలు తెప్పించిన రౌడీ హీరో. మొత్తం మీద జబర్దస్త్గా అయితే నడుస్తూ ఉంది రాష్ట్రంలో. ప్రతిరోజు ఇది శనార్థి తెలంగాణ దినపత్రికలో ఉన్న వివిధ జిల్లాల్లో ఉన్న వార్తలు, ఇటు స్పోర్ట్స్ వార్తలు, ఇటు మూవీ వార్తలు ప్రతిరోజు మీకు అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. చూస్తున్నాం క్యూ న్యూస్. నేను మీ మేడం శ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.